హాయ్ అండి. ఉసిరికాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనం ఎప్పటి నుంచో వింటుంటాం కదండి రెగ్యులర్గా. మంచి ఇమ్యూనిటీ బూస్టర్, మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మన స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది, మెయిన్లీ రిచ్ ఇన్ విటమిన్ సి, ఇవన్నీ వింటుంటాం కదండి. సో డైలీ ఒక చిన్న పీస్ ఉసిరికాయ మనం తీసుకుంటే చాలా మంచిది, ఇవన్నీ మనం బెనిఫిట్స్ మనం పొందొచ్చు అని అనుకుంటాం. కానీ ఉసిరికాయ అనేది రెగ్యులర్గా మనకి దొరికే ఐటెం కాదు కదండి. ఇవి ఓన్లీ వింటర్ సీజన్లో దొరుకుతుంది. కానీ ఇయర్ అంతా మనం ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు నాకు కావాలంటే అప్పుడు చిన్న పీస్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఆమ్లా క్యాండీస్. నేనైతే ఈ వీడియో మంతెన గారు చెప్పింది ప్రాసెస్ ఫాలో అయ్యి చేశానండి. యాక్చువల్గా షుగర్తో చేస్తారండి ఆమ్లా క్యాండీస్ బయట మనం తీసుకునేవి. కానీ అలా కాకుండా బెల్లం యూజ్ చేసి చేయొచ్చు. యాక్చువల్గా సార్ అయితే తాటి బెల్లంతో చెప్పారు, కానీ తాటి బెల్లం అవైలబుల్ లేదు. ఓకే, సంథింగ్ బెటర్ దెన్ షుగర్ కదా అని చెప్పి నేను నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే జాగరీతోనే ట్రై చేశాను. వీటి కోసం ముందుగా అయితే ఉసిరికాయలను తీసుకొని కడిగి తుడుచుకున్న తర్వాత స్టీమర్ మీద కొంచెం ఉడికించుకోవాలండి. స్టీమర్ నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేశాను. ఉడికించుకొని పీసెస్లా తొనల్లా వచ్చేస్తాయి. వన్స్ బాగా ఉడికిన తర్వాత వాటిలో బెల్లం వేసి క్లోజ్ చేసి ఒక 3 డేస్ అలా ఉంచిన తర్వాత కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ ఉసిరిలో ఉన్న తేమకి బెల్లం అంతా కరిగి వాటరీగా అయ్యి ఆ వాటర్లో ఇవి ఊరుతాయండి. ఆ 3-4 డేస్ వాటర్లో మనం ఉంచేస్తాం కదా, అలా అవి ఊరుతాయి. ఊరి మంచి మంచి టేస్ట్ వస్తుందండి, తీయగా పుల్లగా. వాటిని తీసి ఎండలో ఒక 4 డేస్ అలా మంచి ఎండలో ఎండబెట్టిన తర్వాత చూడండి ఇలా అయిపోతాయి. సో వాటిని మనం షుగర్ పౌడర్తో కోట్ చేసుకొని 8 బాక్స్లో స్టోర్ చేసి ఇయర్ అంతా తినచ్చండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.